$968 కోట్ల నిధులతో జీడిపల్లి బిటిపి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం భైరవాణి తిప్ప రిజర్వాయర్ నుండి 2 నియోజకవర్గాల రైతులకు లాంఛనంగా సాగునీటిని విడుదల చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు అభ్యున్నతి కోసం 6 లక్ష చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బీటీపీ డ్యాం సమీపంలో ఆయకట్టు రైతులతో సాగునీరు వాడకంపై సమీక్షించారు. బీజేపీ రిజర్వాయర్లో ఉన్న 2 టీఎంసీల నీటిని యాజమాన్య పద్ధతులతో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గత జగన్ ప్రభుత్వంలో అసత్య హామీలు ఇస్తూ 5 ఏళ్లలో కాలయాపన చేశారని విమర్శించారు. రాయదుర్గం కళ్యాణదుర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమితమైన ప్రేమతో అభివృద్ధికి సహకరిస్తూ నిధులను విడుదల చేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు వెన్నెముకగా ఉంటూ సంక్షేమ పథకాలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. గత వైసీపీ పాలనలో పంటలు పండించేందుకు సాగునీరు లేకపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి రైతులు జీవించే పరిస్థితి నెలకొందన్నారు. కూటమి పాలనలో కేవలం 6 నెలల్లోనే సూపర్ 6 పథకాలను క్రమక్రమంగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చే ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. కుడికాల కింద మొత్తం 12,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వం కాలు శ్రీధర్ సార్ గారికి మన కోరికను త్వరలో తీర్చుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మన బీటీపీ కాలువకు నీళ్లు ఇస్తానని మొన్ననే ఇక్కడికి వచ్చినప్పుడు రాయదుర్గం వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సార్ గమనిస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 1,29,000 కోట్ల రూపాయల మన ఎత్తిరిగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయమని చెప్పి పిలుపునివ్వడము, ఈ సన్నాసులంతా వెళ్లి అక్కడ ధర్నా చేయడం అనేది ఎంత ఈ ప్రజల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో ఒకసారి గమనించాల్సింది కోరుతున్నాను. లేదు 5 సంవత్సరాలు పూర్తిగా వృధా చేశారు. సమయం అంతా పోయింది. మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చారు. మళ్ళా మన ఆశలు చిగురించినాయి. మన అదృష్టం కొద్దీ పనులు చేసిన సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యారు. ఇంకా బాధ్యత పెరిగింది, నాకు కూడా నమ్మకం పెరిగింది. సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు చూసుకున్న పనులైతే గ్యారంటీ జరుగుతాయని నమ్మకం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలో బిల్లులు ఆలస్యంగా రావచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తాయి. సాగునీటి రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా స్వర్ణయుగం ప్రారంభమైంది. రాసి పెట్టుకోండి కావాలంటే. 5 ఏళ్లు ఎలాంటి పురోగతి లేని సాగునీటి ప్రాజెక్టులంతా మళ్ళా కదలిక వచ్చింది. మొదట మేము కోరిన కోరిక జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్పకు కాలువ దవ్వమని కాదు, మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేయమని అడిగాం మేము. ఎందుకంటే జీడిపల్లికి నీళ్లు వస్తే మనం ఎక్కువ తెచ్చుకునేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి మొన్ననే 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు పిలిచారు. త్వరలోనే ప్రారంభమవుతాయి పనులు కూడా. ఆ కాలువ వెడల్పు అయితే కావలసిన నీళ్లు జీడిపల్లికి వస్తే జీడిపల్లి నుంచి మనం భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక బద్ధంగా పనులు చేపించుకుంటా ఉన్నాం. ఎంపీ గారు మనకు తోడుగా ఉంటారు. అట్లాగే సురేంద్రబాబు గారు, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి అనేక సార్లు మన పరిస్థితి చెప్పాం. ప్రాధాన్యత క్రమంలో తీసుకోబోయే ప్రాజెక్టుల్లో జీడిపల్లి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కూడా చేర్చమని అడిగాం. ఖచ్చితంగా
ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మేమిద్దరూ పోతాం, ఎంపీ గారిని కూడా తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా భూసేకరణకి తర్వాత కాలువ తవ్వేదానికి తగినన్ని నిధులు తెచ్చుకుంటామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తాను. భైరవనాథిప్ప ప్రాజెక్టు నుంచి నాకు నీరు వదిలే అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కుడికాల ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతానికి 1725 ఎకరాలకు నీళ్లు వదలడానికి శ్రీకారం చుట్టాం. నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కాళ శ్రీనివాస్ గారికి, ఈ ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు నీళ్లు తేవాలనే సంకల్పం కలిగిన కాళ శ్రీనివాస్ గారికి ఆ రోజు 2017లో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నారు. మరి మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరికీ కూడా 114 చెరువులకి ఖచ్చితంగా 2.5 సంవత్సరం లోపు నీళ్ళు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. నమస్కారాలు. భైరవాంతిప్ప ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం రావడం చాలా ఆనందదాయకం. గడిచిన 13 సంవత్సరాల్లో 10 ఏళ్ళు ఈ రిజర్వాయర్కు నీళ్ళే రాలేదు. వచ్చిన అరకొర నీటిని ఆయకట్టుకు అందించే అవకాశం కూడా రాలేదు. కేవలం 3 సార్లు మాత్రమే ఆయకట్టుకు నీటిని అందించగలిగాం. ఇట్లాంటి ప్రాజెక్టును బతికించమని చంద్రబాబు నాయుడు గారికి చేసిన విజ్ఞప్తి కారణంగా 968 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం చేశాం 2018లో. మళ్ళా 5 సంవత్సరాలు ఈ జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు పడకేశాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 6 నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన తర్వాత కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారు నేను పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో చర్చించాం. త్వరలోనే మళ్ళా పనులు ప్రారంభం అయ్యేదానికి చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తామని నేను రైతు సోదరులందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో వేసవిలో పంటలు పండుతాయి కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోండి, నీటిని వృధా చేయొద్దు, సక్రమంగా నీటిని వినియోగించుకొని ఈ ప్రాంత ఆయకట్టులో భైరవాంతిప్ప కుడి ఎడమ కాలువల పరిధిలో ఉండే ఆయకట్టులో రైతులు సాగు చేసుకునే పంటల దిగుబడులు ఉన్నతంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా అంటేనే భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి 2వ జిల్లాగా మన పేరుంది. ఈ జిల్లాలో నీటిని ఒకటి మనం ఇచ్చామంటే రైతన్నలు బంగారు కూడా పండించేటువంటి ఒక మనస్తత్వం ఉండేటువంటి రైతన్నలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత వాసుల కళ తీర్చడానికి కోసమే ఈరోజు కాళ శ్రీనివాస్ గారు చేపట్టినటువంటి భగీరథ ప్రయత్నము అందరి నుంచి మన జీడిపల్లి నుంచి భైరవాంతిప్ప ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వారికి తోడుగా సహోదరుడైనటువంటి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు దీని మీద ఒక అంచనా తీసుకొస్తూ దీన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తూ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఇది మనము నిధులు విడుదల చేసుకొని ఈ ప్రాంత వాసుల యొక్క కళ తీరని కోరిక ఏదైతే ఉందో దాన్ని నిజం చేసేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కరువు సీమకి ఇంకా అనేక నీటి జలాలు రావాలి, తద్వారా ఈ రైతన్నలు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రతిసారి కూడా అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు విడుదల చేస్తూ మా ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ